కలెక్టర్ల కాన్ఫరెన్స్ తొలి రోజు సమావేశంలో ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక రైతులు, యూరియా వినియోగం మరియు ఆక్వా రైతులు, సెంటు పట్టాల ధరలకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కూడా సీఎం చంద్రబాబు తీసుకున్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ప్రాథమిక పరిశ్రమలు, సేవల రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. జీఎస్టీపీ పెంపునకు కూడా ఆయా రంగాల్లో అభివృద్ధి సాధించాలని సందర్భంగా ఆయన సూచించారు. సమావేశంలో ప్రస్తావనకు వచ్చినటువంటి వివిధ అంశాలపై కూడా చర్చించారు. వ్యవసాయంపై చర్చ సందర్భంగా యూరియా సరఫరా గురించి ప్రస్తావనకు వచ్చింది. ఇక రాష్ట్రంలో యూరియా కొరత లేదని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మరింత పక్కా ప్రణాళికలతో వెళ్లాలని సీఎం చంద్రబాబు అధికారులకు, కలెక్టర్లకు సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, సాయిరామ్, ముఖ్యంగా ఏదైతే ఇటు కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు కీలకంగా నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. 2 రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించుతున్నటువంటి నేపథ్యంలో 2 రోజులు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు ముఖ్య శాఖకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులందరితో కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి చర్చించినట్లు కూడా తెలుస్తుంది. అందులో ప్రధానంగా కొన్ని నిర్ణయాలు కనుక చూస్తే ఏదైతే కలెక్టర్ల సదస్సులో ప్రాథమిక పరిశ్రమ సేవా రంగాలపైన సీఎం సమీక్షించినట్లు కూడా తెలుస్తుంది. ఇటు సేవ ఏదైతే డబల్ ఇంజన్ సర్కార్, డబల్ డిజిట్ గ్రోత్ అనేది ముఖ్యమంత్రి ఇదే విధంగా కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నట్లు కూడా ముఖ్యమంత్రి చాలా క్లియర్గా చెప్పినటువంటి నేపథ్యంలో ఏదైతే యూరియా వినియోగానికి సంబంధించినటువంటి వ్యవహారంలో రైతులు అదేవిధంగా వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన ప్రధానంగా ముఖ్యమంత్రి ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. వారికి సంబంధించి రైతులకు ప్రోత్సాహకాలు ఇచ్చేటువంటి విధంగా కూడా చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నట్టు కూడా దాదాపుగా బస్తాకు 800 రూపాయల ప్రోత్సాహం రైతులకు ఇద్దామనే ఒక నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. మరొక వైపు రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే ప్రోత్సాహాలు కూడా రైతులకే ఇవ్వాలి. అదేవిధంగా సెంటు పట్టా తీసుకోవడానికి ముందుకు రాని వారికి ప్రత్యామ్నాయం చూపండి. అదేవిధంగా నియోజకవర్గానికి ఒక యానిమల్ హాస్టల్ను కూడా ఏర్పాటు చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చినట్లు తెలుస్తుంది. అదేవిధంగా జిఎస్డిపి, అదేవిధంగా ఈ డొమెస్టిక్ దానికి సంబంధించినటువంటి వ్యవహారాల పెంపునకు ఆయా రంగాల్లో అభివృద్ధి సాధించాలని కూడా కలెక్టర్లకు ముఖ్యమంత్రి సూచించినటువంటి నేపథ్యంలో రేపు కూడా ఈ సమావేశాలు కొనసాగబోతూ ఉన్నాయి. ఏదైతే ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి శాఖలకు సంబంధించిన ఇటు రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి నిర్ణయాలు కావచ్చు, అటు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి నిర్ణయాలు కావచ్చు, ఏదైతే రేపు పంచాయతీరాజ్ అదేవిధంగా అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు రూరల్ డెవలప్మెంట్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ సమావేశంలో రేపు పాల్గొనున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ కలెక్టర్ల సమావేశంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు, అంటే కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు, గతంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ఇప్పుడు పరిష్కారం చూపించాల్సినటువంటి అంశాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి లోటు బడ్జెట్, ఇలాంటి అన్ని అంశాలు కూడా ప్రధానంగా ప్రస్తావించేటువంటి ప్రసక్తి కనపడుతుంది. మరొక వైపు ఏదైతే జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా అధికారులు ఏదైతే ఇటు కూటమి ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమాలు, అటు అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా గ్రౌండ్ లెవెల్ వరకు చేరుతున్నాయా లేదనేటువంటి దానిపైన కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఇటు కీలకంగా వ్యవహరించినటువంటి సూపర్ 6 పథకాలు కావచ్చు, మరొక వైపు P4 విధానం కావచ్చు, రాష్ట్ర రాజధాని నిర్మాణం కావచ్చు, మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ శాఖకి సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, టూరిజంకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అన్నిటిపైన కూడా సీఎం చాలా క్లారిటీగా ఒక నిర్ణయానికి రానున్నట్లు కూడా తెలుస్తుంది. ఇటు మరొక వైపు రేపు జరగబోయేటువంటి సమావేశాలపైన కూడా ముందుగానే కసరత్తు చేస్తా ఉన్నారు. అధికారులందరూ కూడా క్లియర్గా కొన్ని నియమ నిబంధనలు కూడా ఇచ్చారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆఫీసులో కూర్చోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాస్తవాలు ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించాలంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాస్తవాలు తెలుసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా క్లియర్గా చెప్పారు. మరి దానికి అనుగుణంగానే అధికారులందరూ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ప్రధానమంత్రి, అదేవిధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, వీరిద్దరూ ఏదైతే అడ్మినిస్ట్రేషన్లో చాలా క్రియాశీలకంగా ఏ విధంగా వ్యవహరిస్తారో, ఆ తర్వాత ఏదైతే అధికారులు, అంటే ఐఏఎస్ అధికారులు మాత్రమే ఆ తరహా పాత్రని పోషించు జిల్లాను బాగు చేసి ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే ఒక బాధ్యత కలెక్టర్లకు మాత్రమే ఉంటుంది. అలాంటి కలెక్టర్లు ఎలాంటి నిర్ణయాలతో ముందుకెళ్తే ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు కావచ్చు, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, కొన్ని సలహాలు, సూచనలు వారి దగ్గర నుంచి తీసుకోవడం, ఇలా అందరూ కలిసి సమిష్టిగా పనిచేస్తేనే ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయానికి అనుగుణంగా ముఖ్యమంత్రి ఈ నిర్ణయాలు తీసుకోబోతున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 2 రోజుల పాటు ఈ కలెక్టర్ల సమావేశం జరగబోతుంది. కాబట్టి ఉన్న జిల్లాలకు సంబంధించిన అన్ని కలెక్టర్లతో పాటు అన్ని శాఖల ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారని చెప్పుకోవచ్చు. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.